సో ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. మనతోని బొబ్బిలి లక్ష్మి అండ్ శైలేష్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ ఫౌండర్ కమ్ చైర్మన్గా ఉన్నటువంటి బొబ్బిలి లక్ష్మి గారు ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ లక్ష్మి మ్యారేజ్ బ్యూరో అనేది నిజంగా నీటి ప్రవాహం లెక్కన దూసుకుపోతా ఉంది చాలా సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2024లో 8 పెళ్ళిళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా 6 పెళ్ళిళ్ళు ఇంకా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇన్ని పెళ్ళిళ్ళు వీరు ఎలా సెట్ చేస్తా ఉన్నారు? పెళ్ళిళ్ళు చాలా సక్సెస్‌ఫుల్‌గా సెట్ చేయడానికి కారణాలు ఏంటిది? ఇక్కడ ఎక్కువ మంది ఎందుకని వస్తా ఉన్నారు కస్టమర్లు? ఇక్కడ అన్ని క్యాస్ట్‌లకి మేము పెళ్లి సంబంధాలు చాలా ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి బొబ్బిలి లక్ష్మి గారు దేన్ని చూసి చెప్తా ఉన్నారు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే జూన్ 11th ఐ థింక్. సో రవీంద్ర భారతిలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక అవార్డుని, ఒక బంగారు నంది అవార్డుని వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. సో ఇంత గొప్ప అవార్డుని వీరు ఏ రకంగా కైవసం చేసుకున్నారు, ఎందుకు వచ్చింది, సోషల్ యాక్టివిటీస్లో వీళ్ళిద్దరు ముందంజలో ఉంటారని చెప్పేసి విన్నాము. సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఎస్ మేడం, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు. ముందు మీరు ఇదివరకు కూడా 2 సంవత్సరాల క్రితం ఉగాది రోజున మా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ ఈరోజు శ్రీ మహానంది పురస్కారం రవీంద్ర భారతిలో తీసుకున్నందుకు గాను మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నిజంగా మీ బీవీఆర్ న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి. ఓకే ఓకే సార్, మీరేం చెప్తారు సార్? ముందుగా బీవీఆర్ టీవీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. మీరు 2 సంవత్సరాల క్రితము మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ మాకు నిన్న అనగా 11వ తేదీ రోజు శ్రీ మహానంది అవార్డు అనేది హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇచ్చారు. దాని గురించి మీరు మళ్ళీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రావడము చాలా సంతోషకరమైన పరిణామం అండి. ఓకే మేడం, నేను సూటిగా అడుగుతున్నా. ఫస్ట్ ఈ అవార్డు పక్కన పెడదాం మనం. మీ మ్యారేజ్ బ్యూరో గురించి మాట్లాడదాం. మీరు ఈ 2024లో 8 పెళ్ళిళ్ళు చేశారంటే ఇది నిజంగా ఒక గ్రేట్ అచీవ్మెంట్. అది నిజంగా చెప్పాలంటే. ఇంకా లైన్లో 6 పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఇది దేనికి సంకేతం? అంటే ఇంత సక్సెస్ఫుల్గా ఏ రకంగా చేస్తూ ఉన్నారు మీరు? సక్సెస్ఫుల్గా అనంటే ఇది ఒక శుభ పరిణామం మేము చేయడం అనేది. ఎందుకు అనంటే ఒక జంటను కలపడం అనేది ఈ ఈ కాలంలో ఒక సామాన్యమైన మాట కాదు. ఖచ్చితంగా వాళ్ళకు తగ్గట్టుగా, అంటే ఎవరైతే మా దగ్గరికి వధూవరుల తల్లిదండ్రులు వస్తారో వారికి తగ్గట్టుగా సంబంధాన్ని సెట్ చేయడం అనేది మా బాధ్యత. ఇక్కడ ఓన్లీ డబ్బుతో కూడినది కాదు, 2 జీవితాలను ముడిపెడుతున్నాం కాబట్టి ఆచితూచి మేము ఆ సంబంధాలను సెట్ చేయడం వలన వారు మా పైన నమ్మకంతో మా మ్యారేజ్ బ్యూరోకి, లక్ష్మీ మ్యారేజ్ బ్యూరోకి రావడం జరుగుతుంది. ఓకే మేడం, మీరు ఎక్కువగా మున్నూరు కాపుకే ప్రధాన పీఠం వేస్తారని చెప్పేసి విన్నాము. మళ్ళీ అందులోనూ ఆల్ క్యాస్ట్ అని చెప్పేసి మీ పాంప్లెట్స్ రూపంలో నేను చూడడం జరిగింది. యాక్చువల్లీ ఇప్పటిదాకా మీరు ఎన్ని అయితే పెళ్ళిళ్ళు చేసిల్లో అన్ని కులాల వాళ్ళకి చేసిల్లా, ఓన్లీ మున్నూరు కప్పు వాళ్ళకి మాత్రమే చేసిల్లా? అన్ని కులాల వారికి చేస్తామండి. ఎక్కువగా మున్నూరు కాపు, రెడ్డీస్, పద్మశాలి, ముదిరాజు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఇవన్నీ కూడా చేస్తాము. అధిక సంఖ్యలో మున్నూరు కాపు, రెడ్డీస్ చేయడం జరిగింది. కాబట్టి చాలామంది మున్నూరు కాపు స్పెషలిస్ట్ అని చెప్తారు. బట్ మేము అన్ని క్యాస్ట్లకి సమానంగా చూస్తామండి. ఓకే, ఇప్పుడు దాదాపుగా ఒక 14 సంవత్సరాలు అవుతా ఉంది మీరు లక్ష్మీ మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తున్నటువంటి తరుణంలో. 14 ఇయర్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నారు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసిల్లు మేడం? నిజంగా ఇది ఇక్కడ నిజంగా చెప్పవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు కదా, మేము 1000 చేసినాం, 2000 చేసినాం, అలా కాకుండా కరెక్ట్ ఫిగర్ చెప్పండి నిజాయితీగా. మేము ఈ రోజు వరకు అండి 130 పెళ్ళిళ్ళు చేసినాము జెన్యూన్గా. అన్ని కులాల వారికి, అంటే మంచి స్థాయిలో ఉన్న వారికి, అంటే లేని వారికి, ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా మా లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్ళిళ్ళు జరిగినవి. జెన్యూన్గా మేము 130 పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ 130 పెళ్ళిళ్ళలో అబ్రాడ్ సంబంధాలు అనేటువంటివి ఎన్ని జరిగాయి సార్? ఇప్పటి వరకు దీంట్లో ఒక 30 సంబంధాల వరకు అబ్రాడ్ మ్యాచెస్ అండి, ఆల్ కాస్ట్. ఓకే, ఇప్పుడు మీరు పెళ్లి సంబంధాలు చూస్తారు 130 వరకు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ కావచ్చు, లేకుంటే తర్వాత మీరు తీసుకునే గుడ్ విల్ కావచ్చు, లేకుంటే పర్సంటేజ్ వైజ్గా కూడా చాలామంది తీసుకుంటా ఉన్నారు. మీరు తీసుకుంటున్నారా లేదా అనేది నాకైతే తెలియదు. ఒకసారి ఫీకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి.
సార్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కస్టమర్ ఒక ఎన్ఆర్ఐ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 10,000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్, 1,00,000 రూపీస్ కమిషన్ ఆన్ ద డే ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇతర సామాన్య జనాలకైతే 6,000 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు, 70,000 రూపీస్ కమిషన్ ఫీజ్ ఆన్ ద డే ఆఫ్ ఎంగేజ్మెంట్. ఇది ఫిక్స్డ్ అండి మాది, దీంట్లో మార్పు ఉండదు. ఇంతే అండి. ఓకే. సార్ ఇక్కడ మీ సారేమో ఫిక్స్డ్ మార్పు ఉండదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇక్కడ లేని వాళ్ళు ఉంటారు. అందరికైతే ఉన్న వాళ్ళైతే ఉండరు నాకు తెలిసైతే. లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు 6,000 అనే కాడ ఒక 2,000 ఇచ్చుకుంటారు. 3,000 ఇస్తామంటారు చెప్తారు. మరి మీరు ఒప్పుకుంటారా? అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు జనరల్‌గా అయితే. అంటే మా దగ్గరికి ఒక సంబంధం కోసం వచ్చినప్పుడు వాళ్ళ స్థితిగతులను కూడా మేము చూస్తాం ఖచ్చితంగా. అందరూ ఉన్నవాళ్ళే రారు. బట్ మ్యాక్సిమం 90% అంటే ఒక వధూవరుల తల్లిదండ్రులు ఒక మ్యారేజ్ బ్యూరోకి వచ్చేటప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఒక ఫీజు ఉంటుంది. పెళ్లి సంబంధం సెట్ చేసిన తర్వాత వీళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఎవరు లేకుండా ఉండరు. అలాంటి వారు వస్తారు. కొంతమంది వారి స్థితిగతులు చేయలేని పరిస్థితితో, లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళకి పెళ్లి చేయని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మేము వాళ్ళకు చూసి తీసుకుంటామండి. ఓకే. సార్ ఇక్కడ సోషల్ సర్వీస్ అని చెప్పేసి మీ గురించి తెలుసుకున్నాను నేను. సార్ ఏ రకంగా మీరు సోషల్ సర్వీస్‌లు చేస్తా ఉంటారు జనరల్‌గా అయితే? మ్యాక్సిమంగా సోషల్ సర్వీస్ అంటే అండి, ఇప్పుడు మనకు ఆగస్టు 15, గాంధీ జయంతి ఇలాంటి రోజులలో మేము మా అసోసియేషన్ తరఫున ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. ఆ హోమ్స్ ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ మేము పండ్లు, బట్టలు, వివిధ రకాలైన వస్తువులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరియు కరోనా టైంలో మా అసోసియేషన్ నుంచి పేదవారైన, నిరుపేదలైన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ చాలామందికి ఆహార కొరత ఏర్పడినప్పుడు వారికి సరుకులు తెచ్చుకోవడానికి ఆర్థికంగా మా అసోసియేషన్ నుంచి చాలా సాయం చేయడం జరిగింది. అది త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక అక్కడి వరకు కూడా ఈ సాయం అన్నది పోయింది. మీరు జనరల్‌గా తెలుసుకున్నా కూడా మీకు తెలుస్తుంది ఈ విషయం. ఓకే. మేడం న్యూ తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్‌కి మీరు ఫౌండర్ కమ్ చైర్మన్‌గా ఉన్నారు. యాక్చువల్లీ ఎంతమంది సభ్యులున్నారు ఇందులో? ఏపీ ఇన్వాల్వ్ అయి ఉన్నదా? ఒక్క తెలంగాణ మాత్రమేనా? ఓన్లీ తెలంగాణలోనే మా ఒక అసోసియేషన్ స్థాపించబడిందండి. మా అసోసియేషన్‌లో 400 మంది సభ్యులున్నారు. మా అసోసియేషన్ అన్ని జిల్లాలో కూడా విస్తరించి ఉంది. అన్ని జిల్లాలలో కమిటీలు ఉంటాయి, సభ్యులు ఉంటారు. వారందరికీ మా సంస్థ ద్వారా సేవలు అందిస్తాం. ఓకే. మేడం ఇక్కడ విడోస్ కావచ్చు, లేట్ మ్యారేజెస్ కావచ్చు, తోడు నీడ కావచ్చు, ఇట్లాంటివి అయితే ఉంటాయి. మీకు చాలా బాగా తెలుసు వీటి గురించి. ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? చూడగలరా మీరు సంబంధం? ఇప్పటిదాకా ఏమైనా చేసిల్లా ఇట్లాంటివి? లాస్ట్ ఇయర్ చేశామండి. తోడు నీడ అంటే ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి తోడు ఉండాలి అనే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి వారు మా దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి సంబంధం, వాళ్ళకి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారికి ఎలా సెట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుందని మేము వారి కోసం సెర్చ్ చేసి అలాంటి మ్యాచ్ని చూసి వారికి పెళ్ళి జరిపించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము అలాగే 60 సంవత్సరాలు 55 ఇయర్స్ ఓల్డ్ అతనికి గవర్నమెంట్ ఎంప్లాయ్, వారికి మేము వివాహం మా చేతుల మీదుగా జరిపించడం జరిగింది. ఓకే. మీరు 11 పెళ్ళిళ్ళు ముస్లిం చేశారని చెప్పేసి ఇందాక మీ సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. నేను స్టార్టింగ్ రాగానే మీ ఇంటి దగ్గర. 11 పెళ్ళిళ్ళు చాలా సాఫీగా జరిగాయా? ముస్లిం పెళ్ళిళ్ళు? తప్పకుండా అండి, సాఫీగా జరిగాయి, మంచిగా జరిగాయి. వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. మాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే మేము లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో అని అంటే తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా మేము ఏదో రకంగా కనెక్ట్ అయ్యి చేస్తాం. ముస్లిమ్స్ అనేసరికి అది అదర్ కమ్యూనిటీ అయినా కూడా మేము చేసే విధానం బట్టి చాలామంది ముస్లిమ్స్ మమ్మల్ని వారి సంబంధం కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అట్లాగే వాళ్ళ నమ్మకానికి తగ్గట్టు మేము వారి మ్యాచ్లను కూడా సక్సెస్ చేసినాం. ఓకే. సార్ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫేక్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మిమ్మల్ని ఎవరైనా ఫేక్ అని అన్నారా? అసలు ఈ వర్డ్ అనేది ఎందుకు వస్తా ఉంది? మ్యారేజ్ బ్యూరోనికి నమ్మాలా? నమ్మొద్దా? మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి అసలు భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉంటదా? ఉండదా? అసలు ఎందుకు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ వస్తా ఉంది బయట ఫేక్ అని చెప్పేసి? సార్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌లో మ్యారేజ్ బ్యూరో ఫేక్ అనే పదము తప్పు సార్.
ఎందుకు అని అంటే జెన్యున్గా చేసుకునే మ్యారేజ్ బ్యూరోస్ వాళ్ళు జెన్యున్గా ఒక అసోసియేషన్లో సభ్యత్వం తీసుకొని మ్యారేజ్ బ్యూరో నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరి స్తోమత, ఎవరి స్థాయి బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వాళ్ళు సంబంధాలు చూయిస్తున్నారు. ఇది ఒక చైన్ సిస్టమ్ లాంటిది. మనం ఒకరికి సంబంధం చూస్తే వాళ్ళో నలుగురు సంబంధాలు మనకు పంపివ్వడం జరుగుతది. మనం ఆ ఒక్కరినే గనక ఏదన్నా ఇబ్బంది పెట్టినామనుకోండి, మనకు సంబంధాలు రావు. అట్లా మా కాంటాక్ట్స్ ద్వారానే మాకు చాలా రిజిస్ట్రేషన్స్ అయితాయి. చాలా మ్యారేజెస్ అయినాయి. ఓకే. మేడం ఇక్కడ మీ కంప్లీట్ అడ్రెస్ ఇవ్వండి. మీ కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఫోన్ నంబర్. పర్మనెంట్ ఫోన్ నంబర్, పర్మనెంట్ అడ్రెస్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు ఫోన్ అవి ఇవి చేస్తారు కదా! సో, అందుకు. మాది లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి 6-1-210/S/302 రాయల్ టవర్స్, ఫ్లాట్ నంబర్ 302, హన్మకొండ. మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి 8328573274 అండ్ 9949941618. ఓకే. మేడం ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే కుతూహలంతో ఉన్నటువంటి యంగ్‌స్టర్స్ లైక్ యువతీ, యువకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది ఇప్పుడు? ఇప్పుడు యువతీ యువకులకు ఖచ్చితంగా మేము ఒక విషయం చెప్పాలనుకుంటున్నామండి. ఎందుకంటే పాతకాలం పద్ధతి వేరు పెళ్ళిళ్ళ విషయంలో. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళ విషయంలో చాలా మార్పు వచ్చింది. చాలా అంటే చాలా అన్ని విధాలుగా మార్పు అనేది రావడం జరిగింది. ఇదివరకు పెద్దలు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ చుట్టాల ద్వారా పెళ్లి సంబంధాలు జరిగేవి. ఇప్పుడు మ్యాక్సిమం 90% మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా మాత్రమే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న యువత ఒక అవగాహనతోటి పెళ్ళి అంటే ఒక బంధం, దానికి మనం కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతోటి వారి ఇరువురు అన్ని విధాలుగా అడ్జస్ట్ అవుతూ పెళ్లి సంబంధాన్ని నిలుపుకోవాలన్నదే మా యొక్క ఉద్దేశం. రైట్. సార్ మీరు చెప్పండి సార్. మీరు ఇప్పటిదాకా అన్ని పెళ్ళిళ్ళ గురించి మనం డిస్కషన్ చేశాం. ఒక్కటి మిగిలిపోయింది. ఇంటర్ క్యాస్ట్. ఇంటర్ క్యాస్ట్ సంబంధాలు మీరేమైనా చూస్తారా? అట్లాంటివి ఏమైనా చేసిల్లా? పోనీ భవిష్యత్తులో చేస్తారా? అట్లాంటి సంబంధాలు ఇప్పటిదాకా ఏమైనా వచ్చాయా ప్రొఫైల్స్? ఈ కాంటెక్స్ట్‌లో అండి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేవి జరుగుతాయి. మేము కూడా ఇప్పటివరకు 3 ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేశాము. కానీ ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటివి ఎక్కువ మటుకు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ మధ్యలో, లేకపోతే విడోవర్స్, లేకపోతే డైవర్సీ వీళ్ళ మధ్యలోనే మన సమాజం అనేది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేస్తుంది. అంతే. ఓకే. మేడం మీరు చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు పెళ్లి సంబంధాలు మీ వద్దకు వస్తా ఉన్నాయి గదా! యాక్చువల్లీ మీరేమన్నా గ్యారంటీస్ ఇస్తారా వాళ్ళకి? మేము నెలలో చేస్తాం. లేకుంటే 20 డేస్‌లోనే కుదురుస్తాం. అది ఇది అని చెప్పేసి ఏమైనా ఉంటదా? అట్లా ఏమి ఉండదండి. పీరియడ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఒక పెళ్లి సంబంధం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే దానికి పీరియడ్ ఈ 15 రోజులలోనే అవ్వాలా, నెల రోజుల్లోనే అవ్వాలన్నది ఏమీ ఉండదు. వాళ్ళకు తగిన సంబంధం చూసే బాధ్యత వాళ్ళ పిల్లలది మా పైన ఉంచినప్పుడు ప్రతి ఒక్కటి ఆచితూచి ఒక సంబంధం అంటే ఇరు కుటుంబాలు, వధూవరులు బాగుండాలి, వాళ్ళ జీవితాంతం వాళ్ళ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతోటి జాగ్రత్తగా చూసి మేము పెళ్ళిళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. దానికి పీరియడ్ అంటూ ఏమీ ఉండదు. వాళ్ళు కొంతమందికి 1 మంత్‌లోనే ఫిక్స్ అవుతుంది, కొంతమందికి 6 మంత్స్ పడుతుంది, కొంతమందికి 1 ఇయర్ పడుతుంది. వెయిట్ చేస్తారు చాలామంది, ఎందుకంటే అది పెళ్ళికి సంబంధించిన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ పీరియడ్ అనేది ఏమి ఉండదండి. వాళ్ళకు తగిన సంబంధం వచ్చినప్పుడు, కుదిరినప్పుడు తప్పకుండా ఆ టైంలో జరిగిపోతుంది. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ సూటిగా క్వెషన్ అడుగుతా ఉన్నాను. ఎందుకు మిమ్మల్ని కస్టమర్స్ నమ్మాలి? మీ మ్యారేజ్ లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో కావచ్చు, లేకుంటే మిమ్మల్ని కావచ్చు సూటిగా ఎందుకు మిమ్మల్ని నమ్మాలి? మీ దగ్గర అంత స్పెషాలిటీస్ ఏమున్నాయి? అంత ప్రాపర్‌గా ఏం జరుగుతుందని? సార్ ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంగా నేను మీకు కొన్ని చూయిస్తాను సార్. ఇప్పుడు ఇది మా అసోసియేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి. ఇది మా అసోసియేషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఈ అసోసియేషన్‌లో దాదాపు 400 మంది సభ్యులున్నారు. ప్రతి సభ్యుడి దగ్గర అసోసియేషన్‌లో ఉన్న ప్రతి సభ్యుడి దగ్గర ఇలాంటి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది అసోసియేషన్ నుంచి. ఈ సర్టిఫికేట్ జెన్యూనిటీ అంటే ఇతను కరెక్ట్ వ్యక్తి, ఇతనితోటి మనము మ్యారేజ్ సంబంధాలకై డీలింగ్ పెట్టుకోవచ్చును
అనే దాని గురించి ఈ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుందండి. ప్లస్ మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కు ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ప్రతి కస్టమరు తన స్వహస్తాలతో తన స్వదస్తూరితో నింపి సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. దీంట్లోనే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి కస్టమర్ అనే వాళ్ళకు మేము జెన్యూన్ సర్వీస్ అందిస్తాము. జెన్యూన్గా కస్టమర్ అనే వాళ్ళకు మేము చేస్తాము. కాబట్టి మమ్మల్ని కస్టమర్ అనేవాళ్ళు పూర్తిగా నమ్మవచ్చు, మా గురించి తెలుసుకోవచ్చు కూడా. ఇది ఒక మంచి చైన్ సిస్టమ్. ఒకరికి మనం మంచి పెళ్లి చేస్తే వాళ్ళ ద్వారా 2-3 సంబంధాలు వస్తాయి మనకు. అదే అండి, అంతే. ఓకే మేడం, ఇంత జెన్యున్గా మీరు వెళ్తున్నారు కాబట్టి ఈ ఇయర్ 8 పెళ్ళిళ్ళు చేసిల్లు మీరు, ఐ థింక్ నాకున్నటువంటి సమాచారం ప్రకారం. ఓకే, ఇప్పుడు నంది అవార్డు గురించి మాట్లాడదాం. చాలా ప్రతిష్టాత్మకంగా నిన్న మీకు చాలా గౌరవప్రదమైనటువంటి ఒక నంది అవార్డు అయితే అందుకున్నారు మీరు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఆ నంది అవార్డుని ప్రదానం చేసినటువంటి సంస్థ ఏంటిది? ఎందుకు వాళ్ళు ఇవ్వడం జరిగింది? అసలు అక్కడ జరిగినటువంటి తతంగం మొత్తం చెప్పండి. ఈ యొక్క శ్రీ మహానంది అవార్డు అనేది మా యొక్క సార్ చేతిలో ఇవ్వండి అమ్మా, మీరు కూర్చోండి సార్, అటు నుంచి ఇవ్వండి. మీరు చెప్పండి మేడం. ఈ యొక్క శ్రీ మహానంది అవార్డు అనేది హైదరాబాద్ నుంచి తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు, మా అసోసియేషన్ అధ్యక్షురాలుగా మా సేవలను గుర్తించి మాకు ఈ నంది అవార్డు అనేది రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, హైదరాబాద్లో ఉన్న అతిరథ మహారాజుల చేతుల మీదుగా నిన్న రవీంద్ర భారతిలో మేము ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గౌరవప్రదంగా మమ్మల్ని ఈ అవార్డు ఇచ్చి సత్కరించారు. దీన్ని మేము చాలా అంటే మా సేవలు అంటే గుర్తించి మా యొక్క బ్యూరోని కావచ్చు, మా సంస్థని కావచ్చు, మేము చేసిన సేవలను కావచ్చు గుర్తించి ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఓకే సార్, అవార్డు వచ్చింది. హౌ ఇస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా అవార్డు సందర్భంగా? సార్, ఇప్పుడు ఈ అవార్డు అనేది మాకు మేము చేసిన కృషికి, కష్టానికి, మేము చేసిన సామాజిక సేవకు, మేము చేసిన పెళ్ళిళ్ళకు గుర్తింపుగా మాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు రావడం వలన మా పైన బాధ్యత ఇంకాస్త పెరిగిందని మేము భావిస్తున్నాము. ఈ అవార్డుకు సరైన న్యాయం చేసి ప్రతి సంవత్సరం ఇలాంటి అవార్డు అందుకోవాలి. మేము ప్రతి సంవత్సరం మేము మంచి పెళ్ళిళ్ళు చేయాలి అనే ఆశ, కోరిక బలంగా ఉంది. ఓకే మేడం, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు యావత్ ప్రజలకి ఇప్పుడు మీరు ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా కన్క్లూడ్ ఇచ్చేసే ముందు? ఫైనల్ వన్. మాది లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో అండి. మేము బొబ్బిలి లక్ష్మీ శైలేష్ కుమార్. మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కలిసి ఈ మ్యారేజ్ బ్యూరోని 14 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరుగుతుంది. మా మ్యారేజ్ బ్యూరోకి వధూవరుల తల్లిదండ్రులు నమ్మకంతో రావచ్చు. వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తును, వారి యొక్క మంచి జీవితానికి అందించడానికి మా బ్యూరో ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గరికి వచ్చే వధూవరుల తల్లిదండ్రులు కావచ్చు, మా సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాం. రైట్ మేడం. సో ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.